నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ బౌద్ధ సిక్కు మతాల వారు కాకుండా ఇతరులు ఎస్సీ ధృవీకరణ పత్రాలను పొంది ఉంటే వాటన్నిటిని రద్దు చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ఎందుకు అనుకుంటున్నారా? ఇతర మతాల వారు తప్పుడు మార్గాలలో ఎస్సీ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొంది ఉంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి వారు ఎలక్షన్లలో విజయం సాధించి ఉంటే ఆ ఎన్నికలను రద్దు చేస్తామని చెప్పారు. శాసన మండలిలో బీజేపీ సభ్యుడు అమిత్ గోర్గే ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై సమాధానమిస్తూ సీఎం ఈ విషయాల్ని వెల్లడించారు. ఎస్సీలు ఎవరైనా సరే అన్యమతాన్ని స్వీకరించినట్లయితే అంటే క్రిస్టియన్ మతంలో ఉంటూ సర్టిఫికేట్ ఎస్సీగా పెట్టుకుంటే అలాంటి వాళ్ళను తప్పుడు సర్టిఫికేట్ కింద ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందితే ఆ సొమ్మును వసూలు చేస్తామని తేల్చి చెప్పారు. ఏదేమైనా ఇలాంటి చట్టం ప్రతి రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తారు. వీళ్ళు హిందువులలోని ఎస్సీలలో ఉంటూ క్రిస్టియానిటీ తీసుకుంటారు. ఆ ఎస్సీ సర్టిఫికేట్ని పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారు. ఆ ఎస్సీ సర్టిఫికేట్ని చూపించి అట్రాసిటీ కేసులు పెడతారు. ఆ ఎస్సీ సర్టిఫికేట్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఫలాలను పొందుతారు. పోనీ ఇవన్నీ పొందుతున్నా ధర్మబద్ధంగా బ్రతుకుతారా అంటే కాదు. వచ్చిన ప్రతి పైసా అన్యమతం కోసం క్రిస్టియానిటీ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో కూడా మస్తు మంది ఉన్నారు. అంతేకాదు రాజకీయాలకు వచ్చేసరికి కూడా వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. చేతిలో బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. కానీ అక్కడ ఎస్సీ కేటగిరీ సీట్కి టిక్కు కొట్టి అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారు. ఇలాంటి వాళ్ళను ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చెప్పారు అంబేద్కర్ గారు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు. హిందువులలో కొంత వివక్షను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇవి ఏవైతే ఫలాలు ఉన్నాయో అందాలి. ఒకవేళ ఎస్సీలు ఎప్పుడైనా మతం మారితే వాళ్లకు ఎస్సీలకు వచ్చే ఎలాంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వకూడదు అని ఆయన అప్పుడే ఆలోచించాడు. ఈ ఎడారి మతాలు చాలా ప్రమాదకరమని. అందుకే ఆయన హిందూ మతంలో ఉన్న కొన్ని అసమానతలో లేదా ఆయన మనసులో జరిగిన భావనలో ఆయన్ని మతం మారే ప్రయత్నం చేసినా ఆయన ఈ ఎడారి మతాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎడారి మతాలు ఎప్పటికైనా ఈ భారతదేశానికి ప్రమాదము అని. ఈరోజు అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఆశయాలను తొక్కేస్తూ అంబేద్కర్ వారసులమని చెప్పుకునే చాలామంది కూడా ఎస్సీ ముసుగులో అన్యమతస్థులుగా ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ పరిధిలో చేసే అర్హత లేదు. రాజకీయాల్లో పోటీ చేసే అర్హత లేదు. ఎస్సీలుగా వచ్చే ఏ ఫలితాలను కూడా పొందే అర్హత లేదని తేల్చి చెప్పేశారు. ఏదేమైనా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి నిర్ణయం ప్రతి రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.